నేను ఒక పోలీస్ ఆఫీసర్ డిపార్ట్మెంట్లో డిటెక్టివ్ కింద పనిచేస్తున్నాను. కొన్ని రోజులుగా నేను చాలా బిజీగా ఉన్నాను. అయితే నాకు ఒక మెసేజ్ వచ్చింది. అక్కడికి ఒంటరిగా రాకపోతే ఈ అమ్మాయిని చంపేస్తానని బెదిరింపు కాల్ వచ్చింది. అందుకే నేను నా కుక్క ఇక్కడికి వచ్చాను. ఇది ప్రమాదకరమైన బైక్ స్టార్స్ అండ్ గ్యాంగ్ స్టార్స్, రకరకాల గ్యాంగులు ఉంటాయి. ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంటుంది, చాలా దుర్మార్గులు ఉంటుంది. ఎలాగైతే అమ్మాయిని నేను కాపాడాలనుకుంటున్నాను. నేను ముందుకెళ్ళి చూస్తాను. నా దగ్గర గన్స్ చాలానే ఉన్నాయి. ఎందుకైనా మంచిదని నేను తెచ్చుకున్నాను. ఇక్కడ ప్రమాదకరంగా ఉంటుంది. నేను ముందే కాల్స్తున్నాను. వీళ్ళు ఎవరో ఇద్దరు వచ్చారు. కాల్స్తున్నాను, నేను కాల్స్తున్నాను. భయంకరంగా కాల్స్తున్నారు. నేను కూడా కాల్స్తున్నాను. ఎంతమంది వస్తారు? ఇంకా ఇద్దరు వస్తున్నారు. ఎంతమంది వచ్చినా ఇవాళ ఆ పిల్లని నేను కాపాడతాను. నేను నా డ్యూటీ నేను సక్రమంగా చేస్తాను. నేను ఇప్పుడైతే ఎవరు రావట్లేదు. అటు పక్కకి వెళ్ళి తలుపు తీస్తాను. ఆ తలుపు తీసి లోపలికి వెళ్ళి చూస్తాను, ఎవరైనా ఉన్నారేమో. తలుపు తని చూస్తాను. ఇంకా ఇద్దరు వస్తున్నారు. ఎంతమంది వచ్చినా ఇవాళ ఆ అమ్మాయిని నేను కాపాడతాను. నేను ఇవాళ కాపాడే వెళ్తాను. తీసుకో, దెబ్బతే నువ్వు అయిపోయారు. దగ్గరికి వచ్చేసాను. తీసుకోరా. ఎంతమంది ఉన్నారు? ఇప్పటికి చాలామందితో గన్ ఫైర్ వచ్చేస్తున్నాను. ఎంతమంది వస్తున్నారు? ఇదంతా ఏరియా మొత్తం క్రిమినల్సే ఉంటారు. మొత్తం చూశారు కదా ఎన్ని గ్యాంగులు ఎంతమంది ఉన్నారు. వీళ్ళు చాలా పవర్ఫుల్. నేను చాలా కేసులు బయట తిరుగుతూ ఉండగా ఇంటికి వచ్చి చూస్తే ఒక లెటర్ లాగా ఉంది. తీరా చూస్తే అమ్మాయిని చంపకుండా ఉండాలంటే ఇక్కడికి ఒక్కడే రావాలన్నాడు. అందుకే నేను నా కుక్క వచ్చాం. ఇప్పుడు చాలామందినే నేను దాటుకుని ముందుకు వెళ్తున్నాను. వస్తూనే ఉన్నారు. వెళ్ళే కొద్ది వస్తూనే ఉన్నారు. నాకేం చేయాలో తెలియదు. కానీ నాకు ఒకటే మైండ్లో ఉంది, అమ్మాయిని కాపాడాలి, అమ్మాయిని సేవ్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అదే నాకు దృష్టిలో ఉంది. ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి. ఆల్మోస్ట్ నేను దగ్గరలోనే ఉన్నాను అనుకుంటున్నాను. ఇక్కడ ఉండాలి. వీళ్ళు ఎందుకు రమ్మన్నారు, ఎందుకు ఇలా చేస్తున్నాను నాకేమీ తెలియదు. కానీ నేను నా ప్రయత్నం చేస్తాను. ఇదే నా కుక్క. నా కుక్క కూడా నాకు సాయం చేస్తుంది. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. ఎంతమంది వస్తున్నారు? చాలామంది వస్తూనే ఉన్నారు. కాల్చే కొద్దీ వస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుని వెళ్ళాలి. వీళ్ళందరూ పెద్ద క్రిమినల్స్. ఇప్పుడైతే నేను ముందుకు వెళ్తున్నాను. ఇంకెవరు లేరు. తలుపు తీసుకుని వెళ్తాను. ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటో. ఇప్పటికైతే తీసుకోండి. అలా ముందుకు సాగుతూ ఉన్నాను. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిని వేసేసి నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడైతే ఎవరు రావట్లేదు. చూస్తాను. నేను వెళ్ళే కొద్ది వస్తూనే ఉన్నారు. ముందుకెళ్ళి చూస్తాను ఏముంటుందో ఏంటో. ఇంకా ముందుకెళ్ళి చూస్తాను. ఇప్పుడైతే ఎవరు లేరు ఇక్కడ. ముందుకెళ్ళి తలుపు తీసి చూస్తాను. ఇంకా ఇద్దరు వచ్చారు. వెనక ఇద్దరు వచ్చినట్టున్నారు. కాల్స్తున్నారు. బాగా గాయాలైనాయి వాళ్ళకి. నేను బుల్లెట్ ప్రూఫ్ కోట్ వేసుకున్నాను. అందుకే నాకేం కావట్లేదు. కానీ బుల్లెట్లు వచ్చి తలుపు వేసరికి నాకు నొప్పిగా ఉంది. బాగా తట్టుకున్నాను. నేను బాగా గన్ ఫైర్లో ఛాంపియన్ని. నేను ఇప్పుడు దాకా చాలా కేసులు సాల్వ్ చేశాను. వాళ్ళల్లో నా శత్రువులు ఎవరో ఇలాగ ఆడుతున్నారేమో నాకు అనుకుంటున్నాను. కానీ ఆ పిల్ల కోసం, ఆ పిల్ల ప్రాణాలు కాపాడడానికి ముందుకి సాగుతున్నాను. ఎలాగైతే నేను ఇప్పుడు వచ్చేసాను, మోటల్కి వచ్చాను. ఇక్కడ ఈ వాటర్లో ఉందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఈ వాటర్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే కానీ అమ్మాయి ఉందో లేదో నాకు తెలీదు. ఇక్కడ చాలామంది బయట తిరుగుతున్నారు వాటర్లో. వాళ్ళ గ్యాంగ్. నేను వాటర్కి అయితే వచ్చాను. నేను నా కుక్క ఇప్పుడు అంటున్నాను వచ్చేసాను. వీళ్ళందరినీ దాటుకుని ముందుకెళ్ళాలి.
వీళ్ళందరినీ దాటాలంటే చాలా భయంగా ఉంది. కానీ నేను ముందుకెళ్తాను. వస్తూనే ఉన్నారు, ఇంకా ఇద్దరు వచ్చారు. తీసుకొనిరా 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 తీసుకో. ఇంకా వస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు ఎవరో వస్తున్నట్టుంది, గన్ ఫైర్ సౌండ్ వస్తుంది. ఏయ్, దాక్కుని కాల్చకూడదురా. ఇప్పుడైతే ఇంక వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు వచ్చారు. నా కుక్కను వదిలేను. ఇప్పుడైతే ఇటు పక్కకి వెళ్ళి తలుపు తీస్తాను. ఏ దిశా, ఇప్పుడు ఎంతమంది వస్తారా? రండ్రా, ఎంతమంది వస్తారో రండ్రా. మీరందరూ అయిపోయారు నా చేతిలో. ఇవాళ మీ అందరు నా చేతిలో అయిపోయారు. దాక్కోవడం కాదు, దమ్ముంటే ముందుకు రా. మీ అందరు పిరికి వాళ్ళు, దమ్ముంటే ముందుకు రండిరా. మీ అంత చూస్తాను ఇవాళ, మీ అందరు అంతులు చూస్తాను. ఎక్కడ దాక్కుంటారు? పారిపోమాక. ఏ పైన ఉన్నారా? నేను పైకి వస్తున్నాను, ఆగండి. వస్తున్నాను, ఆగు. పైన దాక్కోవడం కాదు. ఎంతమంది వస్తారా బాబు? మీరు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారా మీరు? మిమ్మల్ని అందరినీ దాటుకొని ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ముగ్గురు వచ్చారా? ముగ్గురు కూడా తీసుకోరా. ఇప్పుడైతే ఇంకెంతమంది వస్తారు? ఇప్పటికే నాకు ఆవేశం వస్తుంది. కానీ అమ్మాయిని కాపాడాలని వీళ్ళని కాల్చే కొద్దీ వస్తూనే ఉన్నారు. ఇప్పటికైతే సగం మందిని కాల్చేశాను. ఇప్పుడు ఎంతమందిని కాల్చాలో తెలియదు. ఇంకా 3, 4, 5 వచ్చేసారు. వాళ్ళని కూడా కాల్చేస్తాను. అటు పక్కకి వెళ్ళాలంటే దారి చూడాలి. ముందు వీళ్ళందరినీ దాటుకుని అటు పక్కకి వెళ్తాను. తీసుకురా. ఇంకెవరున్నారో తెలియదు. ఇంకెవరో గన్ ఫైర్ చేస్తున్నారు. ఎవరు? నువ్వు వెనక నుంచి కాల్చడం కాదు, ముందు నుంచి రా. ఇప్పుడు తలుపు తీసుకుని అటు పక్కకి వెళ్ళాలి. ఇప్పుడైతే వచ్చాను. లోపల ఇంకెంతమంది ఉంటారా మీరు? ఎంతమంది ఉంటారు? రండి, అందరూ ఒకేసారి రండి. తీసుకోరా. నువ్వు కూడా తీసుకో. ఇంకెంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? తీసుకో. ఎంతమంది వస్తారా మీరు? ఇప్పుడుకైతే 2 వచ్చారు. ఇంకెంతమంది ఉంటారో నాకు తెలియదు. వీళ్ళ గ్యాంగ్ మొత్తం చాలా భయంకరంగా ఉంది. తలుపు ఉంది ఇక్కడ, తలుపు తీసి వస్తాను. లోపలికి వెళ్ళి చూస్తాను. లోపలికి వెళ్తే చాలా 2 వచ్చారు. వీళ్ళని కాల్ చేశాను. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? దాని పైకి ఎక్కాలి. నేను ఒకసారి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారని చెక్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఎవరు లేరు. అటు పక్కకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి వస్తాను, ఎవరైనా ఉన్నారేమో అని. ఇప్పుడైతే ఇక్కడ ఎవరూ లేరు. ఒకసారి పైకి ఎక్కి చూస్తాను. స్టెప్స్ ఎక్కి ఒకసారి పైకి ఎక్కి చూస్తాను, ఎవరైనా ఉన్నారా లేరా. ఒకసారి పైకి ఎక్కితే తెలిసిపోతుంది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి ఒకసారి చూస్తాను, చెక్ చేస్తాను ఇంకెవరైనా ఉందా. ఈ అమ్మాయి ఇక్కడ ఉందేమో. అమ్మాయి పేరు కూడా నాకు తెలీదు, కానీ ఎంక్వైరీ చేశాను. అమ్మాయి ఎవరో డబ్బు లేని ఒక అనాథని ఎత్తుకెళ్ళిపోయారు. అమ్మాయి కాలేజీ చదువుతుంది అని నేను ఎంక్వైరీ చేయడం వల్ల నా ఎంక్వైరీలో తేలింది. ఎవరో ఏంటో తెలియకుండా నేనైతే రాను. అమ్మాయి ప్రాణం కాపాడాలని వచ్చాను. వాళ్ళ స్కూలు కాలేజీ మాస్టర్ అండ్ స్కూలు కూడా మంచిగా ఉంటుందని అందరూ చెప్పారు. అమ్మాయి బాగా చదువుకుంటూ ఉంటుంది, ఎక్కువ మార్క్స్ కూడా వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ కూడా లేదు, ఇక్కడైతే లేదు. మరి బయట ఎక్కడైనా ఉందో అని చూస్తాను. ఏంటి ఇక్కడ ఏదో లెటర్ ఉంది, ఏంటి ఇక్కడికి రావాలా? ఆ చోటుకి రమ్మని లెటర్ పెట్టారు. ఎవరో నాతో ఆటలాడుకుంటున్నారు. ఎవరో ఏంటో నాకు తెలియదు. ఎవరైనా సరే నాతో ఆటలాడుకుంటున్నారు. ఎలాగైనా నేను అమ్మాయిని కాపాడుతాను, ఆ చోటుకి వెళ్తాను. ముందు ఇక్కడ దాటుకుని ఆ అమ్మాయి ఎక్కడుందో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడైతే అమ్మాయి ఎక్కడుందో నాకు తెలియదు. ఎంత కష్టంగా ఉందో వాళ్ళందరినీ వెతుక్కుంటూ
ఒక్కొక్కరిని దాటుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడైతే ఎవరెక్కడ లేరు. నేను ఇప్పుడైతే వచ్చేసరికి వీళ్ళందరినీ దాటుకుని ముందుకు వెళ్తాను. ప్రస్తుతానికైతే ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. చాలా కష్టంగా ఉంది, అయినా నేను ముందుకు సాగాల్సిందే. ఆ అమ్మాయిని కాపాడాలి, నా పనే ఇది. నేను ఒక డిటెక్టివ్ అని చెప్పాను కదా, ఇలాంటి పనులు ఎన్నో చేశాను. ఒకసారి ఒక చేస్తూ ఉంటాను. ఇలాగే నేను చాలామందిని కాపాడాను. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా నేను కాపాడుతాను. ఈ అమ్మాయిని రక్షించి ఎలాగైనా ఈ ఎవరికైనా సాయం అంటే చాలు నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇలాగా ఎంత వాళ్ళైనా నా దగ్గరికి వచ్చి సాయం అంటే ఎవరైనా సరే వాళ్ళకి సాయం చేయాలనే గుణం నాకుంది. అందుకే నేను ఎవరికి కావాలంటే వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాను. వాళ్ళకి సాయం కావాలంటే వాళ్ళకి సాయం చేస్తాను. ఇప్పుడైతే నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను. చూడాలి, ఇప్పుడు ఇక్కడ తలుపు తీసుకుని వెళ్తాను. ఏ టిషా ఇప్పుడు చూడాలి ఇక్కడ ఎవరున్నారో ఏంటో. తీసుకో ఇంకా ఇద్దరు వస్తున్నారు. వాళ్ళని కూడా లేపేసి నేను ముందుకు వెళ్తాను. వస్తూనే ఉన్నారు వీళ్ళు, నేను దాటుకుంటూ వెళ్ళాలి. ఎలాగైతే నేను వాళ్ళ చోటుకి ఒకరోజు టైం పట్టింది. వాళ్ళ గ్యాంగ్ లీడర్ని పట్టుకుంటాకి ఇక్కడ వాళ్ళ గ్యాంగ్ లీడర్ ఉంటాడు, వాడిని పట్టుకుంటానికి వచ్చాను. ఇక్కడికి రమ్మన్నారు. ఇక్కడ ఆడ గ్యాంగ్ లీడర్ ఉన్నాడు. ఆ గ్యాంగ్ లీడర్ ద్వారా విషయం అమ్మాయి ఎక్కడ ఉందో ఏంటో తెలుసుకుంటాను. అమ్మాయి ఎక్కడుందో నాకు తెలియదు, కానీ నేను అమ్మాయిని కాపాడాలి. అదొకటే నా మైండ్లో ట్రిగర్ అవుతుంది. అయినా సరే నేను అమ్మాయిని కాపాడాలి అని మాత్రమే నా మైండ్లో ట్రిగర్ అవుతుంది. అలాగైతే నేను అమ్మాయిని సేవ్ చేస్తాను. కానీ ముందుకెళ్ళి చూస్తాను వాళ్ళు ఏంటో. తీసుకోరా నువ్వు. ఇంకా వస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఎంతమంది వస్తున్నారు. వస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుని ముందుకే సాగాలి. కాబట్టి నేను వెళ్తున్నాను. ఇంకా ఎంతమంది వస్తారో ఏంటో. ఒకసారి ముందుకెళ్ళి చూస్తాను. తలుపు తీసి చూస్తాను. తలుపు తీసి లోపలికి వెళ్ళి లోపల ఎవరున్నారో అని చూస్తాను. ప్రస్తుతానికైతే ఎవరు లేరు ఇక్కడ. లోపలికి వెళ్తున్నారే, లోపల ఎవరైనా ఉన్నారేమో చూస్తున్నాను. ఇక్కడైతే ఇటు పక్క ఎవరు లేరు. ఇటు పక్క వచ్చి చూస్తే ఉన్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు. తీసుకోండి. ఎంతమంది వస్తారు రా బాబు మీరు? అమ్మాయి ఎక్కడుందో చెప్పండి రా. ఎక్కడుందో అమ్మాయి? వీళ్ళు ఎక్కడ ఎవరు సమాధానం చెప్పట్లేదు. రావడం గన్నులతో కాలుస్తున్నారు, నేను కాలుస్తున్నాను. నా ప్రాణం కాపాడుకుంటే కాలుస్తున్నాను, వాళ్ళు కాలుస్తూనే ఉన్నారు. వచ్చే కొద్దీ వస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అయినా నేను నా ప్రయత్నిస్తాను. ఎలాగైనా అమ్మాయిని కాపాడాలని. ఎలాగైతే ఇప్పుడు దాకా ఎంతమందో వస్తూనే ఉన్నారు, అయినా వాళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ముందుకు కూడా వెళ్ళి చూస్తాను ఎవరైనా ఉన్నారేమో. ఇంకెంతమంది వస్తూనే ఉన్నారు. దాక్కుని కాలుస్తున్నారు, వెనక నుంచి కాలుస్తున్నారు, ముందు నుంచి కాలుస్తున్నారు. ఎలాగైతే ఇప్పుడు దాకా ఒక 50 మంది అయినా వచ్చి ఉండాలి. ఇప్పుడు దాకా 50 మందిని దాటుకుంటూ వెళ్తున్నాను. వీళ్ళందరూ పెద్ద క్రిమినల్స్, చాలా క్రైమ్ చేసి ఇక్కడ దాక్కుంటారు. వీళ్ళందరినీ చాలా ప్రమాదకరమైన గ్యాంగ్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. వీళ్ళందరూ చాలా డేంజరస్. ఎన్నో హత్యలు, మర్డర్లు చేస్తే ఇక్కడ ఉన్నారు. చాలా మానభంగాలు కూడా చేశారు. వీళ్ళందరినీ నేను అందుకే ఆ అమ్మాయికి ఇంకా కూడదని చూస్తున్నాను. ఎలాగైతే నేను అమ్మాయిని కాపాడాలి. వాళ్ళ బాస్ ఇక్కడ ఉన్నాడు. అమ్మాయి ఎక్కడుందో చెప్పరా. వాడు ఏం మాట్లాడకుండా కాల్స్తూనే ఉన్నాడు. తీసుకో, పారిపోతున్నాడు. పిరికోడా, వస్తున్నాను.
మీ మనుషులు వస్తే మీ మనుషులకు నేను భయపడను. నీ ఎక్కడికి వెళ్ళినా నేను పట్టుకుంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా నువ్వు అయిపోయావు. మీరేంట్రా వస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వస్తూనే ఉంటారు. వస్తున్నారు. ఇప్పుడైతే ఆ తలుపు తీసి చూస్తాను వాడు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు. వాటి పక్కకి వెళ్ళి తలుపు తీసి వాటి అంట ఫాలో అవుతాను. ఎలాగైతే తలుపు తీసాను ఇప్పుడు వాడు ఎక్కడ దాక్కున్నాడు, ఇక్కడ దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నావు రప్పిది కూడా బయటికి రా. ఇదిగో ఇక్కడే ఉన్నావా, ఇక్కడ దాక్కున్నావా, మళ్ళీ పారిపోతే నేను పట్టుకోలేను అనుకున్నావా, తీసుకో. దీన్ని అయితే చనిపోయాడు. ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళి చూస్తాను. లోపల ఎవరైనా ఉన్నారేమో, ఎవరు లేరు. ఇక్కడ ఏమీ లేదే, ఎవరు లేదు. ఇప్పుడు ఎవరు నాకు అమ్మాయి ఎక్కడుందో ఏంటో చెప్తారు. వాడి భాష వచ్చాడు. ఏ కుక్క వాడిని పట్టుకో, నేను వస్తున్నాను, పట్టుకో. వాడు పారిపోయాడు. వాడు అంటే నేను పరిగెట్టుకుంటూ వచ్చాను. వాడిని పట్టుకోవాలంటే వాడి బాస్ని ఎలాగైనా పట్టుకుని తిడతాను. వాళ్ళందరినీ ఎదిరించుకుని ముందుకు వెళ్తున్నాను. వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు అనవసరం. నేను ముందుకు వెళ్ళిపోవడం నాకు అవసరం. వీళ్ళందరినీ దాటుకుంటూ ఒక్కొక్కరిని ముందుకెళ్తూ వెళ్తున్నాను. తీసుకో. ఇంకెంతమంది వస్తారు ఏంటో. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. వీళ్ళందరినీ దాచుకోవాలో తెలియదు, ఎంతమంది వస్తున్నారో తెలియదు, కానీ వస్తూనే ఉన్నారు. ముందుకెళ్తూనే ఉన్నాను. వెళ్ళే కొద్దీ రూట్ పెరుగుతూనే కానీ కష్టంగానే ఉంది. కానీ నాకు బ్యాకప్ కూడా లేదు. నేను ఒక్కరినే రమ్మన్నారని వచ్చాను. లేదంటే అమ్మాయిని మీద చాలామందిని కూడా బంధిస్తే ఉన్నారేమో నాకు అనుమానం. ఇప్పుడే ఇక్కడ చాలామంది ఉన్నారంటే ఎంతమందిని కిడ్నాప్ చేశారో ఏంటో నాకు తెలియదు. ఎలాగైనా నేను వాళ్ళందరినీ సేవ్ చేయాలి. ఇప్పుడు నేనేం చేయాలో నాకే తెలియట్లేదు. వస్తూనే ఉన్నారు. ఎంతమంది వస్తున్నారు. తలుపు తీసి చూస్తాను. లోపలికి వెళ్ళి చూస్తాను ఎవరైనా ఉన్నారేమో. వాళ్ళ బాస్ ఇక్కడ ఉన్నారేమో చూస్తాను. దీన్ని కాల్చే కొద్దీ వస్తూనే ఉన్నారు. ఎంతమంది ఉన్నారా. మీరు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా నేను మిమ్మల్ని పట్టుకోకుండా వదలను. మిమ్మల్ని వదలనరా. అమ్మాయి ఎక్కడ ఉందో చెప్పండి, లేదా మీ అందరూ అయిపోతారు నా చేతుల్లో. మీరు ఎక్కడ దాక్కున్నా నాకు తెలిసిపోతుంది. మిమ్మల్ని వదలను. దిశ ఇక్కడ చాలా తలుపులే లాగేస్తున్నాయి. వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. ఎంతోమంది వస్తూనే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. వాళ్ళందరినీ దాటుకుని వాళ్ళ ద్వారా నేను ముందుకి వెళ్తూ అమ్మాయిని కాపాడుతాను. ఇంకా మిగతాలాగా అమ్మాయిలాగా చాలామంది ఉంటే వాళ్ళని కూడా సేవ్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాయిని కాపాడాలని మాత్రమే నా మైండ్లో తిరుగుతుంది. దీన్ని అందరినీ దాటుకుంటూ ఎలాగన్నా లేదో తెలియదు, కానీ నేను అమ్మాయిని కాపాడుతానని నాకు నమ్మకం ఉంది. తలుపు తీసుకుని వెళ్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అర్థం కావట్లేదు. ఎవరు అటాక్ చేయకండి రా. ఎలా కొట్ట వాళ్ళు చంపేశాను. అమ్మాయి ఎక్కడుందో నాకు తిరిగట్లేను. దారి ఎటెళ్ళాలో తిరిగట్లేను. ఎట్టించి ఎవరు వస్తాడో కూడా అర్థం కావట్లేదు నాకు. జాగ్రత్తగా వెళ్ళడము. ఎంతమంది వస్తున్నారు రా. కుంపల్లాగా వస్తున్నారు, పందిల్లాగా వస్తున్నారు. ఇలాంటి ఒకరి నుంచి ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఇటు వెళ్ళాడో కూడా అర్థం కావట్లేదు. ఇటు వెళ్దాం. ఇటు మెట్లు ఉన్నాయి. తలుపు తీసాం ఎలాగోట. కాల్స్తున్నారు ఎక్కడి నుంచో. వాళ్ళందరినీ కాల్చుకుంటూ వెళ్తున్నాను. ఎంతమంది వస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది వస్తారు రండి. వాళ్ళ బాస్ పారిపోతే నేను వదులుతాను అనుకున్నారా? వదలను. ఎక్కడికి పారిపోయినా నేను వస్తూనే ఉంటారా? వాళ్ళ బాస్ని పట్టుకోవాలి. అలాగే నాడు పారిపోతున్నాడు. వాడు ఎక్కడికి పారిపోయినా వాడు నా చేతులు అయిపోయాడు. నువ్వు ఎంత దూరం పారిపోయినా నేను వదలను రా. ముందుకు వస్తూనే ఉంటాను. వీళ్ళు వస్తూనే ఉన్నారు. వచ్చినా నేను వాళ్ళ బాస్ పారిపోతున్నాడు. వాళ్ళ బాస్ని పట్టుకుంటాను.
ముందుకెళ్ళి చూస్తాను ఎవరైనా ఉన్నారేమో ఇక్కడైతే ఎవరు లేరు. ఇప్పుడు ముందుకే కిందకి దిగి చూస్తాను, కింద ఇటు మెట్లకి చూస్తాను. ఒకవేళ మెట్లకి ఉన్నా ఇక్కడ ఎవరో పక్కన కాలుస్తున్నారు. ఎవరు డే తీసుకోరా నువ్వు తీసుకో, ఇది ఈ దెబ్బ తినరా తీసుకో. వాడు దాక్కున్నాడు, ఎక్కడికో పారిపోయాడు. వాడు ఎక్కడ దాక్కున్నాడో చూడాలి. వాడు ఎంత దూరం పారిపోయినా నేను వస్తూనే ఉంటాను. ఎక్కడ దొంగల్లా దాక్కుని కాలుస్తున్నారా మీరు? ఎక్కడ దాక్కున్నా మీరు నా చేతుల్లో అయిపోయారు. తలుపు తీసాను. ఇప్పుడు అటు పక్కకి వెళ్ళి చూస్తాను ఎవరున్నారు. ఇక్కడ తీసుకోరా నువ్వు కూడా తీసుకో. ఇప్పుడు ఎవరున్నారు ఇటు పక్కకి వెళ్ళి చూస్తాను ఎవరైనా ఉన్నారు. తీసుకోరా, ఈ తలుపు తీసి వస్తాను ఎవరైనా ఉన్నారో ఏంటో. తలుపు లోపలే ఉండాలి నాకు తెలిసి. వాడు ఉన్నాడో లేదో చూస్తాను. తలుపు తీస్తే లోపలికి వెళ్ళి చూస్తాను. వాడు ఏంటో పారిపోయాడో పారిపోలేదు. వాడు ఎక్కడ పారిపోయిన వాళ్ళు నా చేతుల్లో అయిపోయాడు. వాడిని పట్టుకుని నిజం బయట పట్టిస్తాను. నా కార్ను కూడా ఇలా చేసేసారు. వీళ్ళు అయిపోయారు నా చేతుల్లో. ఎక్కడికి పారిపోతున్నారా? వస్తున్నానరా, మీ అంత చూస్తాను. మీరు ఎంత దూరం పారిపోయినా మీ జోలను అమ్మాయిలను కిడ్నాప్ చేసి నన్ను బెదిరిస్తారా? మళ్ళీ నన్ను ఒక్కని రమ్మన్నారు ఇక్కడికి. అమ్మాయి ఎక్కడుందో చెప్తే మిమ్మల్ని వదిలేస్తాను. వీళ్ళకి భయం భక్తి లేకుండా కాలుస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకెళ్ళాలి. తలుపు తీసి చూద్దాం. ఇక్కడైతే ఎవరు లేరు. దాక్కుని కాలుస్తారేమో నాకు. ఎవరు కాలుస్తున్నారు? ఎవరు కలుస్తున్నారా? ఎందుకురా? అమ్మాయిలను కిడ్నాప్ చేసి చంపడాలు, మర్డర్లు, ఈ క్రైమ్ యాక్టివిటీస్ ఏంటి? ఎవరు లేరని ఎవరు చూడరనా? అమ్మాయి ఎక్కడుందో చెప్పండి. ఎక్కడుందిరా అమ్మాయి? ఎవరు ఏం మాట్లాడాలంటే అందరు గన్తో కాలుస్తున్నారు. ఇక్కడైతే ఎవరు లేరు. వాళ్ళ బాస్ ఎక్కడ పారిపోయాడు? ఇటు పక్క దూకి చూస్తాను. ఇక్కడ పైకెక్కి చూస్తాను. ఇక్కడైతే ఇప్పుడే ప్రస్తుతం ఎవరు లేరు. ఇటు పక్క ఎవరైతే ఇక్కడ లేరు. పైన ఇక్కడ మెట్లు ఉన్నాయో చూస్తాను. ఇక్కడ మెట్లు ఏం లేవు, అన్నీ తలుపే వేసేసి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? అటు పక్కకి వెళ్ళి చూస్తాను. అటు పక్క పైన ఎక్కి చూస్తాను. అటు పక్క ఎవరైనా ఉన్నారా ఏంటో. ఒకసారి పైకి ఎక్కి చూస్తే ఏం లేదు కదా. ఒకసారి పైకి ఎక్కి చూస్తాను. పైన దూకి చూస్తాను. ఎవరు ఇక్కడైతే ఇటు పక్క అయితే ఇద్దరు వచ్చారు. వాళ్ళెవరో చూస్తాను. ఇటు పక్క ఇద్దరు వచ్చారు. ఎవరు? పైకి ఎక్కి చూస్తాను. ఇక్కడ ఏ పోస్టర్లు ఉన్నాయి ఏంటో నాకు తెలీదు. ఇటు పక్క ఒకసారి పైకి ఎక్కి చూస్తాను. అక్కడ ఎవరో గన్తో ఫైర్ చేస్తున్నారు. కాలుస్తున్నాను నేను కూడా. అటు పక్కకు దూకుతాను. కింద ఇక్కడ ఎవరో ఉన్నారు. దూకి దాక్కుని కాల్చకూడదు. ఇప్పుడు పైకి ఎక్కి ఒకసారి పైకి ఎక్కేస్తాను. ఇప్పుడైతే ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళెవరు? ఇప్పుడైతే ఎవరు లేరు. అటు పక్కకి వెళ్ళి చూస్తాను. ఒకసారి తలుపు తీసి అటు పక్కకి వెళ్తాను. తలుపు తీస్తాను. అటు పక్కకి వెళ్ళాలి. తలుపు అయితే తీసేసాను. ఇప్పుడు అటు పక్కకి వెళ్ళాలి. ఒకసారి అటు పక్కకి వెళ్ళి పైకి ఎక్కడన్నా పడిపోతున్నాను. అలసిపోయాను బాగా. వీళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాలి ఏంటో. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. దాక్కుని కాలుస్తున్నారు. వీళ్ళందరినీ దాటాలి. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాను. ప్రస్తుతం ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో ఎలాగుందో ఏంటో నాకు తెలియదు. కానీ నేను కాపాడుతానని నమ్మకం నాకుంది. ఇప్పుడు ముందుకెళ్ళి చూస్తాను. ఇక్కడ ఏదో తలుపులాగా ఉంది. తలుపు తీసి చూస్తాను. తలుపు తీసేసాను. ఎప్పుడైతే ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళందరూ దాక్కుని ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ ఇటు పక్క ఎవరు లేరు. కార్ పైకి ఎక్కి చూస్తాను. అక్కడ ఎవడో ఉన్నాడు, దాక్కున్నాడు. వాడిని కాల్ చేస్తాను. వాడిని కాల్ చేసి ముందుకు వెళ్తాను. అటు పక్క ఎవరైనా ఉన్నారని చెక్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కాల్ చేయగద్దు వస్తూనే ఉన్నారు. ఇక్కడ కార్ను కూడా పేల్చేసాను. ఇప్పుడు అటు పక్కకి వెళ్ళాలి. అటు పక్కకి వెళ్ళాలంటే చూడాలి ఎవరైనా ఉన్నారో లేదు. పైకి ఎక్కట్లేదు. మామూలుగా నడిచి చూస్తాను ఎవరైనా ఉన్నారేమో. ఇక్కడైతే ప్రస్తుతానికి ఎవరూ లేరు. ఒకసారి అటు పక్కకి వెళ్ళి చెక్ చేస్తాను. మళ్ళీ అటు పక్కకి దూకడానికి కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఎటు వెళ్ళాలో నాకే తెలియదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరినీ కాల్ చేశాను.
అప్పుడు అక్కడ అటుపక్కకి వెళ్ళాలి, అటుపక్కకి వెళ్ళి చూడాలి. అటుపక్కకి వెళ్తున్నాను, అటుపక్కకి వెళ్తాను, ఒకసారి అటుపక్కకి వెళ్ళి చూస్తాను. ఫోన్ కాల్స్, ఇక్కడ ఫోన్ బూత్లు ఉన్నాయి, ఫోన్ బూత్ చూశాను. ఒకవేళ ఎమర్జెన్సీ కాల్ అయితే అప్పుడు ఫోన్ చేస్తాను, ఎమర్జెన్సీ కావాలంటే. ముందైతే వెళ్ళి ముందుకు సాగుతాను. ఇటు పక్కకు వచ్చాను, ఇటు పక్క ఎవరైనా ఉన్నారో చెక్ చేసి అటు పక్కకి వెళ్ళి వాళ్ళందరినీ కాపాడతాను. నాకు తెలిసి ఒక అమ్మాయిని అయితే నోటీస్ పెట్టారు. ఇంకెంతమంది కిడ్నాప్ చేశారు, ఎంతమందిని ఇలా చేస్తున్నారు నాకు తెలియదు. నా సాయి శక్తుల అందరినీ కాపాడడానికి ట్రై చేస్తాను. ముందైతే ఈ అమ్మాయిని కాపాడతాను. ఈ అమ్మాయిని కాపాడితే అసలు నిజం ఏంటి, అసలు ఏంటో తెలుస్తుంది. అమ్మాయిని కాపాడి బయటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి తలుపు తీసి లోపలికి వెళ్ళి చూస్తాను వాళ్ళు ఎవరైనా ఉన్నారని. ఇప్పుడైతే ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడైతే ఇద్దరు ఉన్నారు. వాళ్ళు అమ్మాయి ఎక్కడే ఉందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ దాకా వచ్చాను, నా సమయం వేస్ట్ అవ్వకుండా పారిపోకుండా పట్టుకోవాలి. వెంటనే ఎలాగైనా అమ్మాయిని కాపాడాలి. చూద్దాం. మెల్లగా మెట్లు దిగి ఇక్కడ అమ్మాయి లేదు. అమ్మాయిని ఎక్కడ దాచారో ఏంటో, చాలా చోట్లకి తిరిగాను. ఇంతగా అమ్మాయిని ఎందుకు అలా కిడ్నాప్ చేశారో కూడా మాకు తెలియదు. కానీ ఆ అమ్మాయిని కాపాడడానికి ఇంత దూరం సాహసం చేస్తున్నాను. వీళ్ళు చాలా పెద్ద గ్యాంగే ఉంది ఇక్కడ. ఎందుకు ఇలాగా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నన్ను బెదిరించి ఇక్కడికి ఒక్కనే రాకపోతే అమ్మాయిని చంపేస్తానని నాకు ఒక కాగితం పెట్టి అమ్మాయి ఫోటో పెట్టారు. తీరా చూస్తే ఇక్కడ చాలామంది క్రిమినల్స్ ఉన్నారు. నన్ను చంపడానికి ఎవరో ప్లాన్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. కానీ ఒక ప్రాణం నా వల్ల పోకూడదని అమ్మాయిని కాపాడాలని ఎంత దూరం సాహసం చేస్తున్నాను. అమ్మాయి కోసం నలుగు దిక్కులా ఎతుకుతున్నాను. వీళ్ళు చాలామంది క్రిమినల్స్ ఉన్నారు. ఇక్కడ చాలామంది గ్యాంగ్ ఉన్నారు. చాలా గ్యాంగులు చుట్టుముట్టేసిన నేను అమ్మాయి కోసం వెతుకుతున్నాను. చుట్టుపక్కల ఎక్కడా లేదు అమ్మాయి. ఎటు వెళ్ళినా కూడా దొరకట్లేదు. ఇప్పుడు ఎలాగా? ఇటు కూడా దారి లేదే. నాకేం చేయాలో తెలియట్లేదు. అమ్మాయిని ఎలాగైనా నేను కాపాడాలి. ఇక్కడ ఏదో ఉంది. ఈ విషయం అంతగా పనికిరాదు. ముందుకు వెళ్తాను, ఆ తలుపు తీసి చూస్తాను. ఆ తలుపు ద్వారా అటు పక్కకి వెళ్తాను. ఇక్కడ ఎవరో ఉన్నారు. వీళ్ళ గ్యాంగ్ చాలా పెద్ద గ్యాంగే. కాల్చే కొద్దీ వస్తూనే ఉన్నారు. దగ్గర పెద్ద మాఫియా అనుకుంటా. ఈ మాఫియానే లేకుండా చేస్తాను. ఇలాంటి కేసులు నేను ఎన్నో టేకప్ చేశాను. కానీ ఇదే విచిత్ర కేసు. నన్ను బెదిరించారు ఎవరో. కానీ నేను నా కుక్క మాత్రమే ఉన్నాను. నా కుక్కను బయట వదిలేశాను. నా కుక్క బయట మనుషులను చూస్తుంది. నేను ఇక్కడ లోపలికి వచ్చి అంతా చూస్తున్నాను. నా కుక్కకు బాగా ట్రైనింగ్ ఇచ్చాను. ఇది లాగి చూస్తాను. ఇప్పుడు తలుపుకి తెరుచుకుంది. ఆ తలుపు తీసుకుని అటు పక్కకి వెళ్తాను. కానీ కింద చాలామందే ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళాలి. ఇక్కడి నుంచి దూకుదామంటే దెబ్బలు ఏమైనా తగులుతాయని ఆ తలుపు తీసి అటు పక్కకి వెళ్తాను. ఇంకా వస్తూనే ఉన్నారు. ముందు దీని పని పట్టి ఆ తర్వాత తలుపు తీసుకుని అటు పక్కకి వెళ్తాను. ఇప్పుడు అటు పక్కకి వెళ్తాను. ఎవరు లేరు ఇటు పక్క. ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చూస్తాను. ఇక్కడ ఒకడు ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు. ఇద్దరు అయిపోయారు. ఇప్పుడైతే ఇక్కడ ఎవరు లేరు. ముందుకు వెళ్తాను. తలుపు తీసుకుంటాను. వెళ్ళే కొద్దీ కొత్త తలుపులు వస్తున్నాయి, కొత్త డోర్లు వస్తున్నాయి. ఎంతమంది వస్తారో తెలియదు. ఇప్పటికి చాలామందిని ఎదుర్చుకొని వచ్చాను. దగ్గర చూశారు కదా ఎంతమంది వస్తున్నారో. వీళ్ళందరినీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాను. ఎదిరించి వాళ్ళతో యుద్ధం చేస్తున్నాను. యుద్ధానికి నా బుల్లెట్స్ కూడా అయిపోవచ్చినట్టున్నాయి. జాగ్రత్తగా వాడాలి, లేదంటే ప్రమాదకరం. నా అమ్మాయిని ఎక్కడ దాచారో ఏంటో. ఇప్పుడైతే ఎవరు లేరు. వాళ్ళ లీడర్ వచ్చాడు. ఎలాగైతే వాళ్ళ లీడర్ని పట్టుకోవాలి. వీడిని పని పట్టాలి. నా మీద గన్ను కలుస్తున్నావు. అమ్మాయి ఎక్కడ దాచావో చెప్పురా. వాడు పారిపోతున్నాడు. వాడిని ఎలాగైనా పట్టుకుంటాను. వాడు ఎంత దూరం పాడిపోయి నేను పట్టుకుని తీరుతాను. ఎంతమంది వస్తారా? మీరు ఎంతమంది వచ్చినా నేను అమ్మాయిని కాపాడే వెళ్తాను. నేను
ఇంకా చాలామంది వస్తున్నారు. వెనక చాలామంది ఇప్పుడు దాకా చూశారు కదా, వస్తూనే ఉన్నారు. కాల్చే కొద్దీ వస్తూనే ఉన్నారు. ఎంతమంది వస్తున్నారో కూడా అంచనా వేయలేకపోతున్నాను. ముందుకు వెళ్ళిపోతున్నాను. అలాగే వీడు పారిపోతున్నాడు. వీడి ద్వారా అమ్మాయి ఎక్కడుందో కనుక్కుంటాను. వీడైతే చనిపోయాడు, కానీ మార్గం ఎక్కడో దొరకలేదు. నా కుక్క చూస్తుంది ఏమైనా ఉందేమో అని. నేను నా అపార్ట్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను. నా అపార్ట్మెంట్ చుట్టూ ఏదో జనాలు ఉన్నారేమో అని అనుమానంగా ఉంది. ఒకసారి నా అపార్ట్మెంట్లోకి వెళ్ళి చూస్తాను. నా అపార్ట్మెంట్ చుట్టూ ఆల్రెడీ 6 మనుషులు వచ్చేసారు. వీళ్ళెవరేంటో నా మీదకి ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. అదంతా అమ్మాయి మాటలనే అబద్ధమేమో అనుకుంటే వీళ్ళు నా అపార్ట్మెంట్కి వచ్చేసారు. అంటే అమ్మాయి నిజంగా బంధించుంటారు, లేదా నా మీద పగేనే ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఉండాలి. కానీ నా వల్ల ఒక ప్రాణం పోకూడదని అమ్మాయి కోసం నేను పోరాడుతున్నాను. ఇప్పుడు నా అపార్ట్మెంట్కి లోపలికి వెళ్ళి చూస్తాను. నా అపార్ట్మెంట్లో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నా నాకేం అర్థం కావట్లేదు. ముందుకెళ్ళి చూస్తున్నాను. వీళ్ళు వస్తూనే ఉన్నారు. వెనక నుంచి ముందు నుంచి 4 దిక్కుల నుంచి వస్తూనే ఉన్నారు. వాళ్ళని ఎదురించుకుంటూ ముందుకు సాగిపోతున్నాను. వీళ్ళందరూ చాలా ప్రమాదకరమైన మనుషులు, దుర్మార్గులు, కిరాతకులు. ఎన్నో హత్యలు, ఎన్నో మానభంగాలు, అలాగే రకరకాలు ఇవి చేసి ఈ గ్యాంగ్లో చేరారు. ఇలాంటి గ్యాంగులు ఎన్నో నేను మట్టుబెట్టాను. ఇదొక నాకు లెక్క. వీళ్ళని ఎంతోమందిని నేను మట్టుబెట్టాను. నేను ఇంతకుముందు ఆర్మీలో కూడా పనిచేశాను. ఇలాంటివన్నీ ఇప్పుడు డిటెక్టివ్ కింద పనిచేస్తున్నాను. ఇలాంటివన్నీ ఎన్నో నాకు వెన్నతో పెట్టిన విద్యలు. ఇలాంటివి ఎన్నో నేను చూశాను. వీళ్ళకి నేను భయపడను. ముందు నా అపార్ట్మెంట్లోకి వెళ్ళి చూస్తాను. ఇక్కడైతే అందరు అయిపోయారు. లోపలికి వెళ్ళి అటు పక్క ఏమైనా తలుపు ఉందేమని చూస్తాను. ఇక్కడ ఎవడో గన్తో కాలుస్తున్నాడు. వాడెవడో నాకు తెలియదు, కానీ నేను చూస్తాను. ఇక్కడ చాలామందే ఉన్నారు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడిని కాల్ చేశాను. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఎంతమంది ఎవరైనా ఉన్నారా? తలుపు ఏమైనా ఉందా? ఇటు పక్క ఏమీ లేదే. అటు పక్క ఏదో దారి ఉన్నట్టుంది. ఇక్కడ ఒకడెవడో ఉన్నాడు, దాక్కుని ఉన్నాడు. ఎవరు? ఇక్కడ ఒక తలుపు ఉంది. ఈ తలుపు లోపలికి వెళ్ళి చూస్తాను. అండర్ గ్రౌండ్ టైప్ ఉంది. నా అపార్ట్మెంట్ పైన అంతా లాక్ చేసి ఉంది, అందుకే కింద నుంచి వస్తున్నాను, అండర్ గ్రౌండ్ నుంచి. ఇప్పుడు పైకి ఎక్కి చూస్తాను. నా అపార్ట్మెంట్ లోపల ఎవరైనా ఉన్నారు కొత్త వాళ్ళు, ఎందుకు గ్యాంగ్ మొత్తం చుట్టూ ఉందో. ఇప్పుడైతే నా మీద గన్ ఫైర్ జరుగుతుంది. నేను కూడా వాళ్ళని కలుస్తున్నాను. తలుపు తీసి చూస్తాను. ఇప్పుడు పైకి వచ్చాను. ఇప్పుడు చూడాలి ఇటు పక్క ఎవరైనా ఉన్నారా. వాళ్ళకి నాకు ఏ గొడవలు లేకపోయినా నా మీదకి ఎందుకు దారికి వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళందరినీ ఎదిరించుకుని ముందుకు వెళ్ళిపోతున్నాను. వీళ్ళందరూ చాలా ప్రమాదకరంగా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. వీళ్ళని ఎదిరించుకుంటూ అలా వెళ్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ ఏ తలుపు తెరుచుకోవట్లేదు. ఇప్పుడు నా అపార్ట్మెంట్ లోపలికి వెళ్దామంటే వీళ్ళు చుట్టుముట్టేశారు. వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్తాను. నేను ఇక్కడ తలుపు తీసుకుని వెళ్తాను. ఇటు పక్కకి వెళ్ళి తలుపు తీస్తాను. లోపలికి వెళ్తున్నాను. చాలామందే ఉన్నారు. ఇప్పుడు 3 వచ్చారు. ఈ 3 మట్టు పెట్టాను. గన్లు తీసుకుంటున్నాను. పైకి ఎక్కి చూస్తున్నాను. ఇక్కడ ఒకటి ఉన్నాడు. ఇలా చాలామంది వస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ ఎదిరించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడైతే కింద ఎవరు లేరు. ముందుకు వెళ్తున్నాను. వీళ్ళందరినీ ఎదిరించుకుంటూ అలా ఇటు పక్కకి వెళ్తున్నాను. వీళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలీదు. ఇప్పుడైతే నా చుట్టూ దగ్గర ఒక 100 మంది పైనే ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్తున్నాను. వీళ్ళందరూ పవర్ కట్ అయిందేమో. ఇప్పుడు పవర్ కట్ చేశాను నేను లోపలికి వచ్చేటప్పుడు, కానీ వీళ్ళు పవర్ ఆన్ చేశారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ చాలా ప్రమాదకరంగా ఉన్నారు. వీళ్ళందరినీ ఎదిరించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. అందుకే నేను
ముందుకు వెళ్తున్నాను. అడ్డ రూట్లో వెళ్తున్నాను. వాళ్ళని ఎదిరించుకుంటూ వెళ్తున్నాను. వీళ్ళందరినీ చాలామంది వస్తూనే ఉన్నారు. వీళ్ళని నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు. కొత్తగా ఎవరెవరో వస్తున్నారు. వాళ్ళ బాస్ని దాటుకుంటే నా అపార్ట్మెంట్లోకి వచ్చాను. ఇప్పటికి 4 వస్తున్నారు వెనక నుంచి. తీసుకుండ్రా ఎంతమంది వస్తారా మీరు? వీళ్ళు వస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. వీళ్ళందరినీ ఎదిరించుకుంటూ వెళ్తున్నాను. చాలా ప్రమాదకరంగా ఉన్నారు. ఇక్కడ ఈ పెడల్ లాగి చూస్తాను. తలుపు ఓపెన్ అయింది. ఇప్పుడు అటు పక్కకి వెళ్ళాలి. అటు పక్కకి వెళ్తాను. ఇక్కడ ఎవరైనా ఉన్నారో? ఎప్పుడైతే ఇటు పక్క ఎవరు లేరు, అటు పక్కకి వెళ్ళి చూస్తాను. వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు, కానీ నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ 2 ఉన్నారు. ఇటు పక్క ఎవరు ఉన్నారో చూడాలి. ఇటు పక్క ఎవరో ఉన్నట్టున్నారు. దాక్కున్నాడు. తీసుకోరా. నేను దాటుకున్నాను. ఇక్కడ ఒకరు దాక్కుని కాలుస్తున్నారు. నేను భయపడిన ముందుకు వెళ్ళిపోతాను. ఈ తలుపు తీసుకుని అటు పక్కకి వెళ్తాను. నా రూమ్లోకి వచ్చాను. ఇప్పుడు నా రూమ్ నుంచి అటు పక్కకి వెళ్ళాలి. నా రూమ్ ఇటు పక్కే ఉంది. వేరే వాళ్ళ రూమ్లో నుంచి నా రూమ్లోకి అడ్డ రూట్లోకి వచ్చాను. ఇప్పుడు ఆయన అడ్డ రూట్లో కూడా చుట్టుముట్టేశాను. రూమ్కి వెళ్ళాలంటే వాళ్ళు కొంపదీసి నా రూమ్లో దాచారేమో చూద్దామని నేను ఆ రూమ్లోకి వస్తున్నాను. వీళ్ళు చుట్టుపక్కల మొత్తం చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. వీళ్ళందరినీ దాటుకుని ముందుకి సాగిపోతున్నాను. వీళ్ళు ఒక్కొక్కరు ప్రమాదకరంగా ఉన్నారు. అయినా అమ్మాయిని కాపాడాలని వచ్చాను. నా అపార్ట్మెంట్ ఒక ట్రాప్ పెట్టినట్టున్నారు. బాంబు పేలింది. తలుపులో నుంచి దూకేసి పారిపోతాను. తప్పించుకోవాలి. చాలా కష్టంగా ఉంది. దూకేస్తాను. ఏదైతే దెబ్బ తగిలింది. దూకేస్తాను నేను. వాళ్ళు అయిపోయారు. నా చేతిలో ఉన్న అపార్ట్మెంట్ మొత్తం పేలిపోయింది. వాళ్ళు అయిపోయారు. వాళ్ళ గ్యాంగ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు బయట ఉన్న నా అపార్ట్మెంట్ని కాల్ చేశారు. వాళ్ళు అయిపోయారు. ఇవాళ వాళ్ళకి నేను చూపిస్తాను నేనేంటో. ఇక్కడికి వచ్చి చూశాను. నా అపార్ట్మెంట్ పేల్చేశారు. ఇప్పుడు వీళ్ళందరినీ నా అపార్ట్మెంట్ని కూడా పేల్చేశారు. అమ్మాయిని కాపాడడానికి వస్తే నాకున్నాయన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళందరినీ వదలను. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియట్లేదు. కానీ వాళ్ళ బాస్ దొరికితే నా చేతికి అయిపోతాడు. వీళ్ళందరినీ కాల్చుకుంటూ బయటికి వెళ్తున్నాను. వీళ్ళు చాలా దుర్మార్గంగా ఉన్నారు. ఒకరి తర్వాత ఎంతమంది ఉన్నారంటే చెప్పలేనంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాను. చాలా కష్టంగా ఉంది. అయినా నేను వీళ్ళందరినీ ఎదుర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. కాబట్టి నేను అటు పక్కకు వెళ్ళి చూస్తాను ఎవరైనా ఉన్నారో ఏంటని. తలుపు తీసి చూశాను. ఇక్కడైతే ఎవరు లేరు. ఈ పక్క నుంచి ఎవరో కాల్స్తున్నారు. వీళ్ళని కూడా కాల్ చేశాను. ఇప్పుడు వెనక నుంచి ఎవరో ఉన్నట్టున్నారు. వెనక 2 వచ్చారు. వీళ్ళిద్దరిని కూడా కాల్ చేయను. ఇక్కడ ఒకడు దాగున్నాడు. ఇటు పక్క ఏదో ఉంది. ఇటు పక్కకి వెళ్ళి చూస్తాను ఒకసారి. ఇటు పక్క ఏం లేదు. అటు పక్కకి వెళ్ళి ఒకసారి చూస్తాను. ఇటు పక్క ఒక తలుపు ఉంది మాత్రమే. అటు పక్క ఎవరైనా ఉన్నారని చూసి ఎవరో గన్ ఫ్రై చేస్తున్నారు. ఇంకా ఎంతమంది వస్తారో నాకే తెలియట్లేదు. చాలామంది అయితే ఇప్పుడు దాకా ఉన్నారు. వీళ్ళందరినీ ఎదిరించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ 2 ఉన్నారు. కాలుస్తున్నారు బాగా దారుణంగా. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకి ఒక్కొక్కరిని దాటుకుంటూ వెళ్తున్నాను. ప్రస్తుతానికైతే ఎవరు ఇక్కడ దాక్కున్నాడు. ఒకడెవడో తలుపు తీసుకుని చూస్తాను. వెళ్ళే కొద్ది వస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ ఎదిరించుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడైతే చాలామంది వచ్చారు. 2-3 అయిపోయారు. ఇప్పుడు పైనుంచి ఎవరు వస్తున్నారు. వీడు చాలా బలంగా ఉన్నట్టున్నాడు. వీడిని దాటుకుని ముందుకెళ్ళాలి. అయితే ఎవరు రావట్లేదు. ఇంకెవరు రావట్లేదు. పైకి వెళ్ళి ఒకసారి చూస్తాను. వీళ్ళందరూ వస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ఇప్పుడు 4 వచ్చారు. వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళాలి. ఎంతమందిని దాటినా కూడా అమ్మాయిని కాపాడాలి. ఎందుకు ఇలా టార్గెట్ చేశారు నాకు తెలియదు.
నా అపార్ట్మెంట్ని కూడా పేల్చేశారు. ఇప్పుడు ఎలాగా? అమ్మాయిని కాపాడితే కానీ అసలు నిజం బయటికి రాదు. ముందు ఎవరినైనా అడుగుదామంటే వాళ్ళందరూ పారిపోతున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా తెలివిగా పట్టుకోవాలి. వాళ్ళెవరు ఏంటని గట్టిగా పట్టుకుంటే అప్పుడు తెలిసిద్ది. ఇప్పుడైతే ప్రస్తుతానికి వీడెవడో కాలుస్తున్నాడు. వీళ్ళందరినీ దాటుకుంటూ పైకి వెళ్ళి ఒకసారి చూస్తాను. ఈ తలుపు తీసి చూస్తాను. తలుపు లోపలికి ఒక మనిషి ఉన్నాడు. వీళ్ళని కాల్ చేశాను. ఇటు పక్క 2-3 ఉన్నారు. వాళ్ళని కూడా ఎదిరించుకుంటూ వెళ్తున్నాను. వస్తూనే ఉన్నారు. చాలా విశాలంగా ఉంది ఇది. వాళ్ళ బిల్డింగ్ గ్యాంగ్స్టర్ బిల్డింగ్స్ భయంకరంగా ఉంది. మొత్తం వాళ్ళ గ్యాంగ్ మొత్తం బిల్డింగ్ చుట్టూ ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఒక్కొక్కలాగా ఉన్నాడు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ప్రస్తుతానికి 4-5 దాటాను. ఇప్పుడు వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. ఇక్కడ తలుపు తీసి చూస్తాను ఎవరైనా ఉన్నారేమో అని. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి దూకేశాను. ఎవరో కాలుస్తున్నారు. 2-3 ఉన్నారు. అక్కడ ఏంటో ఉంది చూస్తాను. అడ్రస్ ఉంది. ఒక మ్యాప్లో ఒక చోట మార్క్ చేసి ఉంది. ఆ చోటుకి వెళ్ళి చూస్తాను. నేను వెంటనే ఆ చోటుకి వెళ్ళి చూస్తాను. ఈ బిల్డింగ్ మొత్తం పేల్చేసాను నేనే. అక్కడికి వెళ్తే కానీ అక్కడ ఏముందో ఏంటో తెలియదు. అక్కడికి వెళ్ళి చూస్తాను. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ చాలామంది బాడీ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాను. జాగ్రత్తగా అటు పక్కకి వెళ్ళి వాళ్ళందరినీ ఎదిరించుకుంటూ వెళ్తున్నాను. సుమారుగా చాలామంది ఉన్నారు. వీడెవడో ముందు తగ్గుతున్నాడు. తలుపు తీసి చూస్తాను. అటు పక్కకి వెళ్ళి చూస్తాను. చాలామంది ఉన్నారు. ఈ గదిలో లాకర్ టైప్ ఉంది. అది లాగి తలుపు తెరుచుకుంటుందేమో ఒకసారి చూస్తాను. ఇప్పుడు ఎవరో వచ్చారు. వాళ్ళని కాల్చి ఆ తర్వాత ఆ పెడలు లాగుతాను. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళని దాటుకుని అటు పక్కకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ తలుపు తీసుకుంటాకి అటు పక్కకి వెళ్ళాలంటే ఇది లాగాలి. ఇది లాగి తలుపు తెరుచుకుంది. అటు పక్కకి వెళ్తాను. ఇక్కడ ఒకడు వచ్చాడు. వీడిని దాటుకుంటూ వెళ్తాను. 2-3 ఉన్నట్టున్నారు. ఇంకొకరు కూడా ఉన్నాడు, దాక్కున్నాడు. వీడు అయిపోయితే గేర్ తీసుకుంటున్నాను. అటు పక్కకి వెళ్ళి చూస్తాను. అటు పక్క ఎవరు ఉన్నారు. ఇక్కడ 2-3 ఉన్నారు. ఇప్పుడు 4-3 వచ్చారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడైతే ఎవరు ఇబ్బంది పెట్టున్నారు. వెనక నుంచి ముందు నుంచి వచ్చేస్తున్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్తున్నాను. తలుపు తీసుకుని అటు పక్కకి వెళ్తాను. ఈ గేట్ తీసుకుని అటు పక్కకి వెళ్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ వెనక నుంచి దాడి చేస్తున్నారు. ఎవరో గేట్ కాడ దాక్కున్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ప్రస్తుతానికి ఎవరు ఇటు పక్క ఎవరు ఉన్నారు. వీళ్ళు భలే విచిత్రంగా అక్కడి నుంచి అటు వస్తున్నారు. ఈ గేట్ తీసుకున్నట్టు పక్కకి వెళ్ళి చూస్తాను. ప్రస్తుతానికి గేట్ తీసాను. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. దీని పైకి ఎక్కి చూస్తాను. ఇక్కడ చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు అటు పక్కకి వెళ్ళి చూస్తాను ఎవరైనా ఉన్నారేమో అని. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. వీళ్ళందరూ అయిపోయారు. అటు పక్కకి వెళ్ళి చూస్తాను. 3 ఉన్నారు. ఆ 3 కూడా దాటి నేను అటు పక్కకి వెళ్తున్నాను. ప్రస్తుతానికి ఇక్కడ తలుపు టైప్ ఏదో ఉంది, అది చూస్తాను. ఈ తలుపు తీసాను. పైకి మెట్లకి వెళ్తున్నాను. వాళ్ళ బాస్ ఇంకొకడు వచ్చాడు. వీడిని కాల్ చేస్తాను. వీడు చాలా భయంకరంగా ఉన్నాడు. రావడం నన్ను కాల్స్తున్నాడు. పారిపోతున్నాడు. వాళ్ళ మనుషులు పంపించారు. వాళ్ళ మనుషులు వచ్చారు. ఎంతసేపు దాకున్నా వాడు నా చేతిలో అయిపోతాడు. ఇవాళ ఎక్కడ దాకున్నా నువ్వు నా చేతుల్లో అయిపోతావు. ఇవాళ నా అపార్ట్మెంట్ని పేల్చేసావు నువ్వు. ఇవాళ ఎలాగే నన్ను పట్టుకోవాలి. ఈ అపార్ట్మెంట్లో ఎటు నుంచి అయితే అట్లా వస్తున్నాడు వీడు. మళ్ళీ పారిపోయాడు.
కొద్దిగా గాయపడ్డాడు, ఆయన పారిపోయాడు. ఇంకా మిగతా గ్యాంగ్ని పంపించాడు. మళ్ళీ గ్యాంగ్ మొత్తం చాలామంది ఉన్నారు, వస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడైతే అటుపక్క ఎవరో ఉన్నారు, వాళ్ళు ఎవరో చూసి వాడు మళ్ళీ ఎక్కడ దాక్కున్నాడు నాకు తెలియదు. ఇప్పుడైతే ఎవడో కాలుస్తున్నాడు, వాడే అనుకుంటా. వాడు కాదు, ఇంకొకడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు నాకు తెలియదు, కనబడట్లా. ఎక్కడో దాక్కున్నాడు ఏమోలో. వాడిని పట్టుకోవాలి ఎలాగైనా. ఎక్కడున్నాడు వాడు? కాలుస్తున్నాడు. వీడేనా? వీడే. మళ్ళీ పారిపోయాడు. వీడు పిరికోల్లాగా ఉన్నాడు, పారిపోతున్నాడు. పద్దాక పైకి ఎక్కి ఒకసారి చూస్తాను వాడు ఏం చేస్తాడో ఏంటో. మళ్ళీ కాలుస్తున్నాడు. మళ్ళీ చాలామందినే పంపించాడు వాడు, వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో వాడిని పట్టుకోవాలి ఎలాగైనా. మళ్ళీ వచ్చాడు వాడు, పైనుంచి కాల్ చేశాను నేను. వాడికి ఏం కావట్లేదు, మళ్ళీ పారిపోయాడు. ఈసారి దొరికి అయిపోతాడు. వీళ్ళు మళ్ళీ గ్యాంగ్ని పంపించారు, వాళ్ళందరినీ కాల్చుకుంటున్నాను. అయిపోయారు చూడు. ఇంకొకరు ఎవరు ఉన్నట్టున్నారు, వాళ్ళ బాస్ మొత్తం రావట్లేదు. ఎవరో కాల్చున్నారు. వాడేనా? వాడు కాదు. వాడు ఎక్కడ దాచుతున్నాడు? వాడి గ్యాంగ్ని మాత్రం తెచ్చి పంపిస్తున్నాడు. వాడు ఎక్కడున్నాడు దొరకట్లేదు. వాడు వచ్చాడు, మళ్ళీ అయిపోయాడు. ఈసారి నా చేతిలో అయిపోయాడు. వాడి దగ్గర అమ్మాయి ఎక్కడ బస్ పెట్టాడో వేరే ఏం లేదు, కానీ ఇక్కడ ఏదో లాకర్ లాగా ఉంది, అది తీసి చూస్తాను.